మీ ఫ్రెండ్స్ అందరూ ఒక స్టాక్ కొంటుంటే మీరు కూడా రీసెర్చ్ లేకుండా కొనేస్తారా? ఒక ఫేమస్ లైన్ ఉంది, మ్యాన్ ఇస్ ఎ సోషల్ యానిమల్. అంటే హ్యూమన్స్ గ్రూప్ లో ఉండడానికి ఇష్టపడతారు. ఈ బిహేవియర్ ఏషియన్ టైమ్స్ లో సర్వైవల్ కి హెల్ప్ చేసింది. కానీ స్టాక్ మార్కెట్ లో మాత్రం ఇదే బిహేవియర్ ఇన్వెస్టర్స్ కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. హర్డ్ మెంటాలిటీ అంటే అందరూ చేస్తున్నారు అని మనం కూడా అదే ఫాలో అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ రవి ఫ్రెండ్స్ అందరూ ఒక కంపెనీ స్టాక్ కొంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ స్టాక్ నెక్స్ట్ మల్టీ బ్యాగర్ అని హైప్ నడుస్తుంది. అప్పుడు రవి ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వల్ల ఆ స్టాక్ కొనేస్తాడు. కొన్ని రోజుల తర్వాత కంపెనీ ఫండమెంటల్స్ వీక్ అని తెలిసింది. సడన్ గా స్టాక్ ప్రైస్ పడిపోయింది. అప్పుడు రవికి లాస్ వచ్చింది. ప్రాబ్లం ఏంటి అంటే రవి ఓన్ అనాలిసిస్ చేయలేదు, క్రౌడ్ ని బ్లైండ్లీ ఫాలో అయ్యాడు. స్మార్ట్ ఇన్వెస్టర్స్ మాత్రం క్రౌడ్ ని కాదు, రీసెర్చ్ ని ఫాలో అవుతారు. చాలా టైమ్స్ లో హర్డ్ కి ఆపోజిట్ గా థింక్ చేసిన వాళ్ళకే బెటర్ ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ లో అందరూ కొన్నారు అని కొనడం సేఫ్ స్ట్రాటజీ కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.